ఒక పాట, ఒక చెట్టు. చలికాలమే కానీ 10 అయిందంటే చాలు ఎండ మండిపోతుంది అనుకుంటూ ఏ చెట్టు నీడ దొరుకుతుందా నిలబడడానికని చూడడం చాలామందికి అలవాటే. మనుషులే కాదు, ఆఖరికి బండి, కారు ఏది పార్క్ చేయాలన్నా చెట్టు నీడ కోసం వెతకడము సహజమే. అంతగా చెట్లను కోరుకునే వాళ్ళు తమ చేతులతో ఒక్క మొక్కనైనా నాటుతున్నారా? ఇంటికో కొట్టుకో మరో కందుకో అడ్డం వస్తుందని చెట్టుని కొట్టకుండా ఉన్నవారందరూ భుజాలు తడుముకొని ప్రయోజనం లేదు. ఇవాల్టి మన చేతల వల్ల రేపు ఇబ్బంది పడేది మన పిల్లలేనన్న స్పృహ కావాలిప్పుడు. భూతాపము, వాతావరణ మార్పులు అంటున్న ఈ రోజుల్లో కాదు, 70 ఏళ్ల క్రితమే తెనాలి రామకృష్ణ సినిమా కోసం అద్భుతమైన పాట రాశారు సీనియర్ సముద్రాల. చేసేదేమిటో చేసేయి సూటిగా అనే పల్లవితో సాగే పాటలో 2 చరణాలు మొక్కల ఉపయోగం గురించి అద్భుతంగా చెబుతారు. నాటేది ఒక మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరబూసే వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు అని అంటుంది మొదటి చరణం. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా, ఇక కాయాలి బంగారు కాయలు, భోంచెయ్యాలి మీ పిల్ల కాయలు. మరో చరణం విషయానికి వస్తే, రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేనివాడు నిన్ను తలుచురా, భూమిని తలరాతలు నీది పేరు నిలుచురా. అంటే భూమి ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది అన్నట్టుగా చెప్పారు అక్కడ. రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేనివాడు నిన్ను తలచురా, భూమిని తరతరాల నీదు పేరు నిలచురా, పని చేయువాడే ఫలము నారగించురా. సినిమాలన్నా పాటలన్నా పడిచచ్చే మనం వాటి అర్థాన్ని మాత్రం పట్టించుకోం అనడానికి నిదర్శనం ఈ పాట. అలాంటి గీతాస్ఫూర్తిని అణువణున నింపుకొని అన్నీ తెలిసి ఏమీ చేయని విద్యావంతుల్ని సిగ్గుపడేలా చేశారు తులసి గౌడ. 76 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా హాజరైన ఆమెను చూసి నివ్వెరపోయింది దేశం. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో పేద గిరిజన కుటుంబానికి చెందిన తులసి గౌడ తన చేత్తో 1, 2 కాదు, ఏకంగా లక్షల మొక్కలకు పైగా నాటి ఉంటారని అంచనా. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన తులసి బెడిమోహం చూడలేదు. తల్లితో పాటు అటవీ శాఖ వారి నర్సరీలో పనిచేసేది. విత్తనాలు సేకరించడం, నారుమళ్ళు పెంచడం ఆమె బాధ్యతలు. వాటిని తులసి ఎంత అంకితభావంతో నిర్వర్తించేదంటే చెట్ల గురించి ఆమెకు తెలియని విషయం ఏమీ లేదు. అందుకే అధికారులు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని ఆమెను పిలిచేవారు. 30 ఏళ్ల పాటు ఎంతో అంకిత భావంతో పనిచేసిన తీరు చూసి అటవీ శాఖ అధికారులు ఆమె ఉద్యోగాన్ని పర్మనెంట్ చేశారు. 70 నిండే వరకు సేవలు అందించి రిటైర్ అయ్యారు తులసి గౌడ. తన జీవితాన్ని, పెన్షన్ని మొక్కలు నాటడానికే వినియోగించే ఆమె నినాదం నాటిన ప్రతి మొక్క మానే నిలవాలన్నదే. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా కనీసం ఒక్క మొక్కనైనా నాటమని చెప్పేసి ఆమె యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా ఎవరైతే నాటలేదో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది.